కదా మొత్తం వాతావరణం చేంజ్ అయిపోయింది. చలి అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ నైట్ 12 నుంచి మార్నింగ్ రేపు మొత్తం వర్షం ఉందని అయితే మళ్ళీ మెసేజ్ వచ్చింది. హలో అస్సలాం అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇప్పుడైతే వచ్చేసిన కాలేజ్కి డ్రాప్ చేసేసిన. ఇక మీకు డైలీ మార్నింగ్ అదే చెప్పి విసిగిస్తున్నట్టుంది. ఏం చేద్దాం, మన డైలీ రొటీన్ లైఫ్ ఇలానే ఉంది. ఎప్పుడైతే వెళ్ళిపోతున్నారు రూమ్కి. ఈరోజు అయితే వెయిటింగ్ లేకుండే, నిన్న వెయిటింగ్ చేసిన. ఇప్పుడైతే వెయిటింగ్ లేదు. 25 minutesలో వెళ్ళిపోతాం. ట్రాఫిక్ ఏం లేదు. రూమ్కి వెళ్ళిపోయి టిఫిన్ చేసుకుందాం. కేరళలో ఇడ్లీ పూరి తిందాం. దాని తర్వాత రూమ్కి వెళ్ళిపోయి కొద్దిగా ఫ్రెష్ అయిపోయి స్కూల్ అయితే వెళ్ళినట్ట అబ్బాయి, మేడం వాళ్ళ అబ్బాయి. వాడిని పికప్ చేసుకోవాలా. పని మంచిగా ఎక్కించుకొని ఆమెను తీసుకొని పోయి వాడిని పికప్ అయితే చేసుకోవాలా. దాని తర్వాత మళ్ళీ ఇటు కాలేజ్కి రావాలి. చూద్దాం, పోదాం. టిఫిన్ అయితే చేద్దాం. టిఫిన్ చేసి వెళ్ళిపోదాం రూమ్కి. డైరెక్ట్ నుంచి హోటల్కి వెళ్దాం. రూమ్కి అయితే వెళ్ళిపోతున్నా. ట్రాఫిక్ ఏమి లేదు. వచ్చేసిన. ఇదైతే మా కేబుల్ బ్రిడ్జ్. అంటే మాదంటే మా ఏరియాకి వెళ్ళాల్సిందంటే ఈ కేబుల్ బ్రిడ్జ్ నుంచి వెళ్ళాలి. దీన్ని మోళ్ళకి అంటారు. మన దగ్గర అయితే కేబుల్ బ్రిడ్జ్ అంటాము. ఇక్కడ కూడా అంటారు కేబుల్ బ్రిడ్జ్, కానీ ఇక్కడ కుబ్రీ అలాంటిది అంటారు. లోపలైతే పెద్ద లోయ ఉంది. కింద వాది అంటారు దాన్ని. పెద్ద కాలువ ఉంది, దానిపై నుంచి బ్రిడ్జ్ కట్టారు. ఇంకా అటు సైడ్ చూస్తే ఇంకా ట్రాఫిక్ అలానే ఉంది. ఫుల్ ఉంది ట్రాఫిక్. అటు సైడ్ జామ్ ఉంది ఆ రోడ్డు. అంటే నేను ఇప్పుడు వెళ్ళిన కాలేజ్కి అటు నుంచి వెళ్తారు కాబట్టి ఇంకా జామ్ ఉంది. అది ఇట్లనే ఉంటుంది 10:30 వరకు జామ్ ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే అందరు 10:30, 11 వరకు వెళ్తుంటారు. మనం 11:30కి వెళ్ళాలి కాబట్టి మనకు కొద్దిగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడు చూడొచ్చు మీరు, మొత్తం ఇంకా జామ్ అట్లానే ఉంది. ఇలా ఉంటుంది రియాద్లో లైఫ్. ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది. ఇదైతే కెమెరా ముందు ఉన్నది, మీరు చూసారో లేదో నేను పాయింట్అవుట్ చేస్తా. 120 స్పీడ్ కంటే ఎక్కువ ఉంటుంది, కొట్టేస్తుంది. ఫ్లాష్ పట్టింది అనుకో మనకు వచ్చినట్టే. 300 నుంచి 500 కూడా వస్తుందంట స్పీడ్. మనకు ఎప్పుడు రాలేదు, రావద్దనే కోరుకుంటున్నాం. మనం పోము కూడా, ఎందుకంటే మనకు సౌండ్ వస్తుంది. 120 దాటంగానే బండి సౌండ్ ఇస్తుంది. ముందర సీట్ బెల్ట్, మొబైల్ కెమెరా ఉంటుంది. చూపిస్తా ఏడుంటుంది. అక్కడ నుంచి పడితే ఇంకా ట్రాఫిక్ ఇలానే ఉంది. ఆ నుంచి తీద్దాం అనుకున్నా కానీ తీయలే, ఎందుకంటే కెమెరాలు ఉంటాయి. ఒకవేళ చేతిలో ఉన్నప్పుడు ఫోన్ కెమెరా కొట్టిందనుకో ఇబ్బంది అవుతుందని పెట్టలే. చూడండి ఇంకా జామే ఉంది. మీకు నాకు తెలిసి మీకు కనిపిస్తుండొచ్చు. వెహికల్ కనిపిస్తున్నాయేమో లెఫ్ట్ సైడ్లో. నాకు లెఫ్ట్ సైడ్ అది వీడియో ఎట్లా వస్తుంది అది మొత్తం. ఈ నుంచి క్లియర్ ఉంది, ఇటు నుంచి ఇటు క్లియర్ ఉంది. కొద్దిగా అటు వెళ్తే మొత్తం జామ్ ఉంది బ్యాక్ సైడ్. ఇది మొత్తం ఇప్పుడు క్లియర్ అనుకోండి. 7 దాకా రావచ్చు స్పీడ్గా. తర్వాత దాని నుంచి 10 స్పీడ్లోనే. 7 దాకా 120 స్పీడ్ పైన రావచ్చు. చూడొచ్చు మరి, బోర్డు కూడా కనిపిస్తున్నాయి 120 స్పీడ్. సరే మరి వెళ్ళిపోదాం. వచ్చేసిన 3 కిలోమీటర్లు ఉంది. మనం ఎగ్జిట్ కొట్టాలి. 28 ఎగ్జిట్. మనం 27 నుంచి కూడా కొట్టచ్చు, 26 నుంచి కూడా కొట్టచ్చు, ఇక్కడ నుంచి కూడా కొట్టచ్చు. కానీ ఇటు నుంచి లాంగ్ యూటర్న్ తీసుకోబడుతుంది. ఇది వేస్ట్. లోపల అంటే అక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ ఎక్కువ ఉంటాయి. మనం 26 నుంచి కొడితే మనకు ఒక సిగ్నల్, 1-2 సిగ్నల్ తగ్గుతాయి అంతే. డైరెక్ట్గా రోడ్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు.
27-28 నుంచి వెళ్ళినాము అనుకో కొద్దిగా ట్రాఫిక్ ఉంటుంది. ఇప్పుడైతే మేము వెళ్ళిపోయాం 26 నుంచి హోటల్లో వెళ్తాం. నేలతో వచ్చేసిన దోశ తింటాం. దోశ ఆర్డర్ ఇచ్చేసిన దోశ తినేసి వెళ్ళిపోదాం డ్యూటీకి. మళ్ళీ దోశ వస్తుంది, వేస్తున్నారు దోశ వచ్చేసి తింటున్నాం. దోశ తినేసిన మంచిగా ఉంది, పర్లేదు. మన దగ్గర ఏంటంటే మన దగ్గర పల్లి చట్నీ ఇస్తారు, ఇక్కడ కొబ్బరి చట్నీ ఇస్తారు. కొబ్బరి చట్నీ అంత మనకు నచ్చదు. కాకపోతే దాంతోపాటు సాంబార్ టైప్లో పప్పు ఇచ్చారు, అది బాగుంది. ఇంకోటి అల్లం చట్నీ లాగా ఒకటి ఇచ్చారు, అవి రెండే బాగున్నాయి. మనకు కొబ్బరి చట్నీ పడదు కాబట్టి కొద్దిగా తీయగా ఎట్లనో ఉంది, పుల్లగా మనకు పడదు కాబట్టి మనం దాంతో టేస్ట్ చేసినా నచ్చలేదు, దాన్ని అట్లా వదిలేసి పప్పు సాంబార్తో మరియు అల్లం చట్నీతో తినేసిన. మంచిగా పర్లేదు. చాలా రోజుల తర్వాత గల్ఫ్లో ఇప్పుడు తిన్నా నేను దోశ. ఇంతకుముందు ఖతార్ ఉన్నప్పుడు తిన్నా కానీ దానికన్నా బెటర్ ఉంది, పర్లేదు, మంచిగా ఉంది. అద్దాం అక్బర్ అన్న కూడా రేపు ఒకవేళ చుట్టి ఉంటే రేపు టిఫిన్ చేయని నీకు రావచ్చు, కానీ ఉండదు. ఒకరోజు ఆయన ఉంటే నేనుంటా, నేనుంటే ఆయన ఉండడు, అట్లా ఉంటుంది. సరే మరి ఇప్పుడైతే వెళ్దాం రూమ్కి పోయి కొద్దిగా ఫ్రెష్ అప్ అయిపోయి మేడం వాళ్ళ అబ్బాయిని తీసుకుని నీకైతే పోదాం, మళ్ళీ వెళ్దాం. మేడం వాళ్ళ అబ్బాయిని అయితే దించేసిన ఎక్కించుకొచ్చి ఎప్పుడైతే రూమ్కి వెళ్ళిపోదాం, ఫ్రెష్ అప్ అయిపోదాం. టైం లేదు, తొందరగా ఫ్రెష్ అప్ అయిపోయి షవర్ చేసుకొని స్నానం చేసేసి వెళ్ళిపోదాం. మళ్ళీ అక్కడ అమ్మాయి వెయిట్ చేస్తుంది, 12కి వెళ్తా అన్నది. ఇప్పుడైతే అవుతుంది టైం 11-10 అవుతుంది. 10-15 నిమిషాలు స్నానం చేసేసి తొందరగా వెళ్ళిపోదాం. మళ్ళీ అక్కడ వెయిట్ చేస్తుంది కదా, 12కి అయిపోతుంది. సరే స్నానం చేసి కలుద్దాం. టిఫిన్ అయితే వేసింది, మంచిగా అయింది. టైం అయితే దొరకలేదు వంట చేయడానికి కూడా. ఈరోజు అక్బర్ అన్నకు చెప్పాలా, అన్న ఏమన్నా వస్తాడు ఇప్పుడు, అన్న తొందర వస్తాడు, రైస్ పెట్టి మంట అయిపోతుంది, ఏదైనా కర్రీ తెచ్చుకుందాం, లేకుంటే హోటల్ నుంచి తెచ్చుకుందాం, ఏమైనా కలుద్దాం స్నానం చేసిన తర్వాత. మేడం వాళ్ళని అయితే పికప్ చేసుకుని వచ్చేసిన, మేడం వాళ్ళ అమ్మాయిని డ్రాప్ చేసిన ఇంటి దగ్గర. పెట్రోల్ లేకుండే, 40 కిలోమీటర్లే ఉండే రేంజ్, 30 కిలోమీటర్ల దూరం ఉంది కాలేజ్. భయపడకుండా వచ్చిన, ఎందుకంటే ఏసీ ఫుల్ నడుస్తుంది, మళ్ళీ పెట్రోల్ కూడా రేంజ్ తక్కువ అయిపోతుంది. భయపడకుండా వచ్చిన. ఇప్పుడు పెట్రోల్ కూడా పోయించేసిన, 98 రూపాయలు పట్టింది. చూద్దాం. ఇప్పుడైతే పోతున్నా అక్బర్ అన్న రూమ్కి, తినేసి రెస్ట్ తీసుకుందాం. అప్పుడు అబ్బాయిని తీసుకుపోయేటప్పుడు అయితే బాగా నిద్ర వచ్చింది. వెంటనే వచ్చి స్నానం చేసేసి పోయినా. టైం లేట్ అయిపోయింది, ఆమె వెయిట్ చేసింది పాపం 20 నిమిషాలు, ఏమనలేదు. సరే ఇప్పుడైతే అక్బర్ అన్న రూమ్కి వచ్చేసిన, తినేసి పోదాం. ఇలాంటికి ఇప్పటికైతే ఇంతే. సాయంత్రం ఏమైనా డ్యూటీ వస్తే కలుద్దాం, లేకుంటే లేదు. బాయ్. వెల్కమ్ బ్యాక్ గాయ్స్. ఎప్పుడైతే వెళ్తున్నా ఫుల్ టైం తీసుకోవడానికి, ఎందుకంటే మధ్యాహ్నం అయితే అక్బర్ అన్న దగ్గర తినేసిన. ఇప్పుడు డిన్నర్ అయితే చేయాలి కాబట్టి ఫుల్ తమ్మీస్ అయితే తీసుకుందాం. వెళ్తున్నా తమ్మీస్ షాప్కి. అక్బర్ అన్న లేడు, అక్బర్ అన్న డ్యూటీకి వెళ్ళిండు. ఇక్కడ నుంచి దాదాపు బాలీవుడ్కి అయితే పోయిండు. బాలీవుడ్ అంటారు దాన్ని. తమ్మీజ్ అయితే తీసుకున్నా, 4 కోసం వెయిట్ చేస్తున్నా. నమాజ్ టైం అయింది కాబట్టి బంద్ ఉంది. ఇప్పుడైతే ఓపెన్ చేస్తారు, ఓపెన్ చేసిన తర్వాత తీసుకుని వెళ్ళి ఇప్పుడైతే తినేద్దాం ఫుల్ తమ్మేసి. చూద్దాం ఎంత టైం పడుతుందో. నమాజ్ టైం అయిందని బంద్ చేశారు. ఇంకా టైం ఉంది కానీ తొందరగా బంద్ చేసేసారు. మనం కూడా వెయిట్ చేస్తున్నాం. రోటీ అయితే చల్లబడుతుందేమో, వేడిగానే మంచి వస్తుంది. చూద్దాం ఎంత టైం పడుతుందో. తింటున్నారు అనుకుంటే లోపల కనిపిస్తున్నారు.
బంద్ చేసి లోపల తింటున్నారు వాళ్ళు. పోదాం తినేసి మనం కూడా మేడం వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసిన దాని తర్వాత వాళ్ళ ఇంటికి డ్రాప్ చేసి మనం కూడా పడుకుందాం. మార్నింగ్ తొందర ఉందట కాలేజ్. చెప్పిన కదా మొత్తం వాతావరణం చేంజ్ అయిపోయింది, చలి అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ నైట్ 12 నుంచి మార్నింగ్ రేపు మొత్తం వర్షం ఉందని అయితే మళ్ళీ మెసేజ్ వచ్చింది. మిడ్ నైట్ 12 నుంచి రేపు మొత్తం వర్షం ఉందని అయితే మెసేజ్ వచ్చింది. చూద్దాం వర్షం పడదా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది కాబట్టి చల్లటి గాలి అయితే వెళ్ళింది. వాతావరణం అయితే మళ్ళీ చల్లగా ఉంది, ఏర్పడుతుంది. తమిళ అయితే తిన్న తర్వాత ఫోన్ అయితే వచ్చింది. మేడం వాళ్ళని డ్రాప్ చేసి మళ్ళీ తొందరగా ఇప్పుడు చలి పెడుతుంది, తొందరగా ఇంటికి వెళ్ళిపోదామని రూమ్కి వెళ్ళిపోయినా మళ్ళీ ఫోన్ చేశారు ఖయ్యాతాకి పోదామని. ఖయ్యాత అంటే టైలర్ షాప్. ఇవైతే తీసుకున్నాడు అబ్బాయి వచ్చిండు నాతోని. తీసుకున్న తర్వాత ఏదో హోటల్కి అయితే వెళ్ళిండు, ఏమో ఆర్డర్ ఇచ్చిండు. వచ్చేటప్పుడే తీసుకున్నాడు. వాళ్ళ ఇంటి దగ్గరేమో మా మేడం వాళ్ళ అమ్మాయి అయితే వెయిట్ చేస్తున్నాడు. అది అలా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది, ఇంటికి వెళ్ళాలి, వెయిట్ అయితే చేస్తుంది. మనం ఇప్పుడు నేను చెప్పేసిన మీ ఎవరితో వచ్చిన ఇక్కడ కయ్యాతలు ఉన్నా అని చెప్పిన. సరే అయిపోయిన తర్వాత రమ్మన్నది. వాడికి ఫోన్ చేస్తుంది, ఇక వాడైతే హోటల్కి వెళ్ళిండు. సరే మరి ఈ వీడియోని ఇక్కడ ఏం చేద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, బాయ్, గుడ్ నైట్, అల్లా హాఫీస్.